అప్పు గారు నూకరాజు నువ్వేంటి ఇక్కడ? పదండే కూర్చుని మాట్లాడుకుందాం. చంటిగా రాలేదా? రావడానికి లేట్ అవుతుందనే ముందు నన్ను పంపాడండి. పదని కూర్చుని మాట్లాడుకుందాం. లేట్ అవుతుందా? ఎంత లేట్ అవుతుంది? ఎంత లేట్ అంటే లేట్ అవుతుందండి. పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అది సరే గాని ఇవన్నీ ఏంటి? ఇవన్నీనా మా ఊరోళ్ళకి ఏమి ఇవ్వకపోతే ప్రేమించేస్తామండి. అలాంటిది మీరు చంటిగాడికి అందించి పంపించారు. మరి మేము తిరిగి మిమ్మల్ని ఇంకా ఎక్కువ ప్రేమించకూడదా? అందుకే ఇవన్నీ. పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి రండి. నూకరాజు ఊళ్ళో అందరు బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారండి. అందరూ బాగున్నారా? నేనంటుంది అదేనండి, అందరూ బాగానే ఉన్నారు. ఇంతకీ చంటి గారు ఎప్పుడొస్తారు? 3-4 నెలల తర్వాత వస్తాడులేండి. అప్పుగారు మా చెల్లి బూందీ చేసి తింటారండి. తినరా? అప్పుగారు మా శేషమ్మ చేసిందండి అరుసులు. నేతరుసులు భలే ఉంటాయి, తినండి. ఏంటి కూడా తినరా? ఏమండి ఏం కాదు కానండి, గేదె పాలతో చేస్తామండి మా ఊర్లో జున్ను. సూపర్ ఉంటుంది, తినండి. ఏంటి ఇది కూడా వద్దా? ఏమండి ఇదేమో బీరకాయలండి, ఇదేమో పొట్లకాయ అండి. మా పొలంలో సొంతగా కాసినాయండి. ఇన్ని సీపిచ్చినా మీకు నచ్చట్లేదంటే వీటన్నింటినీ మించిన స్పెషల్ ఒకటి ఉందండి మా ఊర్లోని. దాని పేరు సంటి అండి. చంటి గారు బాగున్నారా? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? అప్పుగారు మీకు ఆకలిగా ఉంది కదా, ఏమైనా తిందామా? నాకు ఆకలేస్తుందని మీకెలా తెలుసు? అది మీరు నోరు తెరిచి చెప్పలేట అప్పుగారు. అయినా నేను అక్కడ సరిగ్గా తినలేకపోయానంటే మీరు కూడా ఇక్కడ సరిగ్గా తినుంటారు కదా. అయినా ఇన్ని తెలిసిన వాళ్ళు నేను మీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తానని ఆ మాత్రం తెలుసుకోలేకపోయారా? మీరు ఎదురు చూస్తున్నట్టే నేను కూడా ఎదురు చూస్తుంటాను కదండి, మరి ఆ విషయం మీకు తెలియలేదా? పైగా మీరు 24 గంటలు వాట్సాప్లో ఆన్లైన్లోనే ఉంటారు కదా, అయినా ఒక్కసారైనా నాకు మెసేజ్ చేయాలనిపించలేదా? సరిపోయింది అప్పుగారు, నేను ఆన్లైన్లో ఉన్నదే మీరు మెసేజ్ చేస్తే తిరిగి నేను మెసేజ్ చేద్దామని. అంతెందుకండి, మా ఊర్లో ఇంటర్నెట్ సిగ్నల్ చెరువుగట్టు కాడ మాత్రమే వస్తుందండి. మీరు మెసేజ్ చేస్తారని 24 గంటల్లో నేను అక్కడే కూర్చునేవాడినండి. అది చూసిన మా ఊరోళ్ళు ఒరేడు ఇంటికి వచ్చినట్టు లేదురా, చెరువుగట్టు కాపలా కాడకి వచ్చినట్టు ఉంది అని అనేవారండి. ఇంకెంతకీ మీ నుండి మెసేజ్ వచ్చేలా లేదని నేనే ఊరు నుండి వచ్చానండి. సరే, నేనేమైనా చేసి తీసుకొస్తాను. అప్పుగారు ఒక్క నిమిషం అండి. మీరు మా ఇంటి ఆడపిల్లకి పంపించినట్టే మా అమ్మ కూడా తన కోళ్ళ పిల్లకి తన చేతితో ఒకటి చేసి పంపించిందండి. అయినా అది ఇంటి కోడలి పిల్లకి ఇచ్చారు కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? సరే సరే, అయితే ఇక్కడే ఉంచుతున్నాను.
కోళ్ళ పిల్ల వచ్చి తీసుకుంటుందో ఏ కోడి పిల్ల వచ్చి తీసుకుంటుందో చూద్దాం. ఇక్కడే పెడుతున్నాను. ఒరే ఆగరా. ఉమ్. ఏంట్రా? ఒరే మనమే కదరా కావాలని అప్పుగా నిన్ను ఎంత మిస్ అవుతున్నట్టు తెలుసుకోవడానికి ఫోన్ చేయడం మానేసాం. మరి అలాంటిది ఇప్పుడు ఏంట్రా ఎదురు చూస్తున్నావు ఏదేదో చేస్తున్నావు అబద్ధాలు చెప్తున్నావేంట్రా? ఒరే పిచ్చ, అబద్ధాలు ఆడింది ఆవిడతో కాదురా నీతోరా. ఆ, నా ఒరే నోక, ఆ, ఇక్కడికి రాగానే అప్పు గారు ఆ. నా గురించి ఎంతగా ఎదురు చూశారో అడగాలనుకున్నాను రా. కానీ నేనేం అడగకుండానే, కనీసం ఆవిడ నోరు కూడా విప్పకుండానే కళ్ళతో భలే సమాధానం చెప్పేశారా. అప్పుడు అర్థమైందిరా, ఎదురుగా కూర్చొని ఒకరినొకరు చూసుకోవడంలో ప్రేమ ఉందో లేదో తెలియదు, కానీ ఒకరి కోసం ఒకరు ఎదురు చూడడంలో మాత్రం చాలా ప్రేమ ఉందిరా నోక. నాకు కూడా ఎదురు చూడడం నచ్చింది కాబట్టి ఫోన్ చేయడం మానేశాను. అంతేగాని నువ్వు చెప్పేవని కాదు. ఆ? అర్థమైందా? ఇంతకీ చంటి గారు పెళ్లి చూపులు ఎలా జరిగాయి? చాలా బాగా జరిగండి. మీరు కూడా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అది నేను నెక్స్ట్ టైం తప్పకుండా వస్తానండి. ఆ? అప్పుగారు, పెళ్లి చూపులు 2 సార్లు జరగవండి, ఒకసారి జరుగుతాయి. చంటి గారు, నేను అంటుంది పెళ్లి చూపులకు వస్తానని కాదండి, నెక్స్ట్ టైం ఊరికి తప్పకుండా వస్తాను అని. సరేనండి. అన్నట్టు చంటి గారు, ఉమ్. మీరు ఊరెళ్ళిన 2 రోజుల కోసమే కదా, మరి ఓనర్ అంకుల్కి ఎందుకు 40 సార్లు డోర్ కొట్టేసి అన్ని జాగ్రత్తలు చెప్పారు? మీకు అర్థమైనట్టే సమాధానం చెప్తాను. అప్పుగారు, ఈ మధ్య ఏంటండి రోజు మన బాల్కనీలో గిన్నెతో నీళ్ళు పెడుతున్నారు? అదా, మ్మ్. ఎండాకాలం కదా, పక్షులకి దాహమైనప్పుడు ఇబ్బంది పడకూడదని పెడుతున్నాను. మ్మ్. మరి అవి ఎవరికి పుట్టాయో తెలియదు, ఎక్కడి నుండి వచ్చాయో ఎలా వచ్చాయో తెలియదు, వాటినే మీరు బాగుండాలని జాగ్రత్తగా చూసుకున్నారే. మరి నా కోసమే పుట్టి నాతోనే ఉంటూ నన్నే ఇష్టపడుతున్న వాళ్ళని నేను ఇంకెంత బాగా చూసుకోవాలండి. అందుకే ఈ జాగ్రత్తలన్నీ. ఇంటికి చంటి గారు, ఉమ్. మీకు విషయం చెప్పాలి. చెప్పండి. మీరు ఊరెళ్ళిన తర్వాత మా బావ ఇంటికి వచ్చాడు. అవునా? మరి భోజనాలు అవన్నీ సరిగ్గా పెట్టారా? చంటి గారు, మీ జాగ్రత్తలనే తర్వాత, ముందు ఎందుకు వచ్చాడో అడగండి. ఎందుకు వచ్చాడండి? అది తను నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడంట, సో అది నన్ను అడగటానికి వచ్చాడు. ఓహో. ఓహో ఏంటండి, తిరిగి నేను ఏం సమాధానం చెప్పానో కనుక్కోరా? అప్పుగారు, సాయంత్రం అవుతున్నట్టుంది, చీకటి అవుతలేదని ఆలోచిస్తున్నారా? అందులో ఆలోచించడానికి ఏముంది, పగలైతే వెలుగని రాత్రి అయితే చీకటని తెలిసిందేగా. కదా. మరి మీరు అంత దూరంగా ఉన్న ఆ సూర్యుడిని చంద్రుడిని అర్థం చేసుకోగలిగినప్పుడు నేను ఇంత దగ్గరగా ఉన్న మిమ్మల్ని అర్థం చేసుకోలేనా? ఆపలేని హైరాణ నన్ను అల్లుకున్నా, అంతులేని సంతోషాన అంతు చిక్కకున్నా, చిగురే తొడిగే చిరువే ఆశలు పెరిగే ప్రేమను. ఇంతకీ చంటి గారు, మీరు నన్ను మిస్ అయ్యారా? అయ్యో చాలా అండి. ఎంత? ఎంత అంటే ఇప్పుడు అది చెప్పండి. అదేనండి, అది మీరు గుర్తొచ్చింది. అదేంటో చెప్పలేకపోతున్నానండి. చెప్పలేకపోతున్నారా? అయితే రాసి చూపించండి. రాయాలా? ఏం రాయాలండి? అంటే లవ్ లెటర్ లాగా ఏమన్నా రాసి చూపించండి. అలా చెప్పండి. ఇప్పుడు చూడండి, కాగితాలు రాసేస్తాను, మీరు ఇక్కడే ఉండండి.
నువ్వేంది నలిపేస్తున్నావురా? పేపర్ బాల్ తో క్రికెట్ ఆడదామని నలిపేస్తున్నావు కదా, నీకు సాయం చేద్దామని. ఒరే క్రికెట్ ఆడడం కాదురా, అప్పు గారు లవ్ లెటర్ రాయమన్నారు రాస్తా. అయినా ఈ కాలంలో కూడా లవ్ లెటర్లు ఏంట్రా, ఆ వాట్సాప్ ఇంటర్నెట్ లో వచ్చేసాక కూడానే. అరే నోక, ఆ? ఇక్కడ చెల్లట్టుకొని కూర్చొని అక్కడ ఎక్కడో ఉన్న వాళ్ళకి మెసేజ్ పంపిస్తే మన వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నామో వాళ్ళు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో ఎలా అర్థం అవుద్దిరా? కానీ దీనిలో ఉన్న అద్భుతం ఏంటో తెలుసారా? దీన్ని మన చేతులతో మనమే తీసుకెళ్ళివ్వచ్చురా. పైగా ఇది ఇచ్చేటప్పుడు ఒక్కసారి వాళ్ళ కళ్ళల్లో చూస్తే చాలరా, దీనమ్మ అక్కడే సగం అర్థమైపోతే వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారా లేదా అని. అయినా ఇంకా ఇవన్నీ ఎందుకురా, అప్పగారు నిన్ను ప్రేమిస్తున్నారని నీకు తెలుసు కదా. ఆవిడ నన్ను ఇష్టపడుతున్నారని నాకు తెలిస్తే సరిపోదు, ఆవిడ కూడా ఒప్పుకోవాలి. అయినా ఇందాక నుంచి ఇన్ని చెప్తున్నావు, అసలు ఇంతకీ ఏం రాసావురా ఇందులో? 11/4/2018 డేట్ రా. కామా హైదరాబాద్ మనవరే. మనవరే. పూజలైనా ఏంట్రా, నువ్వు అప్పగారికి లవ్ లెటర్ రాస్తున్నావా లేదా వాళ్ళ అమ్మకి లవ్ లెటర్ రాస్తున్నావా? అప్పు గారికేరా. అప్పగారికే? అయితే మరేంటిది? గౌరవం రా. అయ్య బాబాయ్, గౌరవమే. ఏరా? నువ్వేమన్నా స్కూల్కి లీవ్ లెటర్ రాస్తున్నావా, కాలేజీకి లీవ్ లెటర్ రాస్తున్నావా? అయినా లవ్ లెటర్ రాసేటప్పుడు ఫీల్ తో రాయాలిరా. మనం రాసే ఒక్కొక్క అక్షరం ఇక్కడ నుంచి బయటికి రావాలి. అది చూసిన అవతల వల్ల హార్ట్ టచ్ అవ్వాలి, తెలుసా? ఒరే బావా, ఆ, హార్ట్ అంటున్నావు, ఫీల్ అంటున్నావు, కొంపతీసి ఎవరికైనా లవ్ లెటర్ రాసేవిట్రా? ఆ పంపు చెట్టు దగ్గర సరోజా ఏమని రాసావురా? జాగ్రత్తగా విను. ఇది విన్నావనుకో, సేమ్ అదే రాసేవరా, అప్పగారికి అట్టుకెళ్ళి ఇస్తాను అని అంటావు. అవునా? ఆ. సరే. సరోజా సరోజా సరోజా, నువ్వు రానివైతే నేను రాజా, నీ అందం ఎర్రని రోజా, నీ నవ్వు కాకినాడ కాజా, ఒంట్లో వేడి తగ్గిస్తా అది కర్బూజా. ఆ? నా కలల్లో నువ్వే సరోజా, నువ్వు ఒప్పుకుంటే మోగిస్తావు పెళ్లి బాజా. ఎమోషన్తో రాశాను రా అప్పట్లో. సరే గాని ఆ, సరోజ చదివిందా? చదివిందిరా, 8వ క్లాసు, ఫెయిల్. రే నేను అడుగుతుంది, నువ్వు ఇచ్చిన లెటర్ చదివిందా అని. అంటే నేను ఎమోషన్ తో రాశాను కదా. ఎమోషన్ తో రాసావు, ముందు మ్యాటర్ చెప్పు. అదేలే, ఎమోషన్ తో రాశాను కదా, ఊరందరూ ఒప్పేసుకున్నారా, సరోజ కూడా ఒప్పేసుకుంది, కానీ పెళ్లి కుదరలేదురా. ఊరందరికి నచ్చింది, సరోజ కూడా ఓకే అన్నది, మరి పెళ్ళింది కుదరలేదురా? అలా ఆయన ఒప్పుకోలేదురా. నువ్వు నన్ను అడిగినంత ఇదిగా అలా ఆయన అడగలేను కదా. ఏంటి, సరోజకు పెళ్లి కూడా అయిపోయిందా? ఆపే. ఆపాలా? ఎప్పుడూ అయిపోయింది, ఇప్పుడు ఆవిడరా బాబు, నా వల్ల అవదు. మరి బాబు నీకు దండంరా బాబు, నేను మళ్ళీ మొదటి నుండి మొదలు పెట్టాలి. స్టార్టింగ్ ఒక్కటి వస్తే చాలరా, దూసుకెళ్ళిపోతాను. ఏంటి స్టార్టింగ్ కోసమా? రాయ్ చెప్పు. అప్పుగారు. అప్పు గారు. తర్వాత నువ్వు స్టార్టింగే కదా అడిగో, నాకు ఇంక రాదు. నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. అది నాకు తెలుసులే. ఇప్పుడు ఎలాగా? దీనికి ఇంటి ఓనర్ కరెక్ట్, పైగా అతను లవర్ బాయ్. హలో చంటి చెప్పమ్మా. ఓనర్ గారు, ఇప్పుడు లవర్ బాయ్ వస్తాడు, ఆయన మాటలు నువ్వు షివర్ అయిపోతావు. షివరింగ్ తర్వాత అవుతాను, ముందు రమ్మనే. బాబు రావచ్చా? లోపలికి వచ్చేయండి. వీటికి నాకన్నా అమ్మాయిల గురించి ఎక్కువ తెలుసా? అంటే ఒక లవ్ లెటర్ రాసి పెట్టాలి. లవ్ లెటర్ గా రాసేద్దాం. ఏంట్రా మా అది? గురించి. కిరాణా షాప్ లో సరుకులు లిస్టా? అక్కడ నుంచే వచ్చావేట్రా? చెప్పేది పూర్తిగా వినవా? పెద్దవాడవే కదా. అయ్యో అయ్యో అంకుల్, హలో, ఫోన్ లో మాట్లాడుతున్నాడు అంకుల్. అయ్యో 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 అయ్యో, మిమ్మల్ని కాదు అంకుల్, ఫోన్ లో మాట్లాడుకున్నాడు. అరే నువ్వు అటు తిరిగి మాట్లాడుకోరా. నేను ఫోన్ లో మాట్లాడుకున్నాను చెప్తున్నాను కదా. ఫోన్ లో అంకుల్. ఇంతకు ఎవరికి బాబు ఇది? హిల్లరీ క్లింటన్ గ్రా. ట్రంప్ సంబంధాలు చూస్తున్నాడంట్రా. ఎలాగో నీకు కూడా కసే కదా, ఇద్దరు కలిపి ఒకే లెటర్ రాయండిరా, ఉపయోగపడుతుంది. అయ్యో అయ్యో అంకుల్, అయ్యో అంకుల్, అంకుల్, అయ్యో బాబు అంకుల్, చంపేద్దా నిన్ను. అరే అడు మాట్లాడేది కరెక్ట్ మనకే సింక్ అవుతుందబ్బా. అయ్యో అది సింక్ అవ్వదండి, అది వేరే అతను, అది వేరే మ్యాటర్ మాట్లాడుతున్నాడు. అదిగో ఫోన్ లో మాట్లాడుతున్నాడు చూడండి. అప్పు గారికి. అప్పుకా రాద్దాం, నీకోసం చెప్తా రాసుకో. ఒరే కర్ణాల, మధ్యలోకి రాకు. మీరు చెప్పండి అంకుల్. ఊరుకోరా బాబు.
మన లవ్ వేలంత అలా ఇలా ఉండదు, ఆ, ఓ రేంజ్లో ఉంటుంది చంటి. ఆ, రాసుకో. ప్రియమైన ప్రియమైన అప్పుగారు. అప్పుగారు. ఆ, ఆ, అప్పుగారు. అప్పుగారు. అరే ఎంతసేపు రా అప్పగారు అనుకుంటూ బరిగొని తెచ్చుకోండి, అక్కడ నుంచి కదలేవరా నువ్వు. మరేంట్రా నీకు ఒక వేవ్ లెంత్ ఉందా? ఇంకోటి ఏంట్రా అందట్లేదా? చెట్టుకైనా కాయలు కోతున్నావేంట్రా నీకు అందపోవడానికి? పేస్ట్ ఫెలో సిగ్గు సరే ఉండాలి ఆ మాట అంటానికి. ఇదంతా కాదు. చూడయా చంటి, మా ఆవిడ గురించి నాకు తెలుసు. నేను తను ప్రేమిస్తున్నాను కాబట్టి తన గురించి నేను రాయగలను. అలాగే నువ్వు కూడా అప్పుడు నువ్వే ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు రాయడమే కరెక్ట్. అర్థమైందా? ఇదిగో చంటి, రేపటి నుంచి కొంచెం ఎదలకు దూరంగా ఉండు. రే చెప్తున్నాడు కదా అంకుల్ కంటే దూరంగా ఉండి ఇప్పటి నుంచి. ఉమ్. నేను ఇప్పుడు రాస్తున్నాను సరే, మరి ఇది అప్పు గారికి అర్థమవుతుందా? అసలే మనకు చదువు రాదు. జ్యోతి గారిని అడగాలి. హలో జ్యోతి గారు, నేనండి చంటిని. హలో చంటి, చెప్పు. ఆ, అది అప్పు గారు నన్ను లెటర్ రాయమన్నారండి. అదేంటి సంగతి. మరి ఇంకెందుకు చంటి లేటు, రాసేయచ్చు కదా. ఏటండి రాసేది? అయినా నాకు రాయాలనే ఉందండి, పైగా బోల్డంత చెప్పాలని ఉంది కూడా. కానీ కానీ నాకు చదువు రాదు కదండి. మరి ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఆవిడకి ఎలా అర్థం అవుద్ది? అందుకే మీకు ఫోన్ చేశాను. నాకేం చెప్పాలో తెలుసండి, కొంచెం మీరు ఇంగ్లీష్లో పదాలు అందిస్తే ఆవిడకి అర్థమయ్యేలా నేను రాసేస్తానండి. మరి నీకు ఇంతకు ముందు కూడా ఇంగ్లీష్ రాదు కదా చంటి. అయినా ఇన్ని రోజులు నేను అప్పు అర్థం చేసుకోలేదా చెప్పు. పైగా అర్థం చేసుకోవటం అర్థం చేసుకోకపోవటం భావం బట్టి ఉంటుంది, భాష బట్టి కాదు. చంటి నీకోటి తెలుసా, అప్పుకు నువ్వేం చెప్పక్కర్లేదు, చెప్పాలనుకుంటే చాలు అప్పుకు అర్థమైపోతుంది. ఎందుకంటే అప్పు నిన్ను అంతగా ఇష్టపడుతుంది. థ్యాంక్స్ జ్యోతి గారు, ఉంటానండి. సరే చంటి. ఇప్పుడు చూడండి ఎలా రాసేస్తాను. అప్పు గారు, అప్పు గారు, చాలా రోజుల తర్వాత ఊరెళ్ళిన ఎవరినైనా చుట్టూ 10 మంది చేరిపోయి ఏరా ఎలా ఉన్నావు అది ఇది అని అడిగేస్తారండి. కానీ అదేంటోనండి, నన్ను 10 అడుగుల దూరం నుండి చూసినా కూడా ప్రతి ఒడికి అర్థమైపోయేది వీడు బాగానే ఉన్నాడే అని. దానికి కారణం ఇదిగో ఈ మొహం మీద ఉన్న చిరునవ్వు. మీరు ఎక్కడున్నా దీన్ని ఇక్కడ పెట్టేశారండి. అయినా నేను కూడా అంతేనండి, అన్ని రోజుల తర్వాత ఊరెళ్ళినప్పుడు అందరినీ పలకరించాలా, అది చేయడం మానేసి నా ఫోన్ ఎప్పుడు పలకరిస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నామండి. పైగా మీరు ఇందాక అడిగారు కదా అప్పు గారు, మిమ్మల్ని ఎంత మిస్ అయ్యానో చెప్పమని. చెప్పడానికి మాటలు రాకపోతే రాయమని. అప్పుడు నాకు విషయం అనిపించిందండి, మీ గురించి ఎప్పుడో ఒకసారి ఆలోచించేవాడు చెప్పగలడేమో మిమ్మల్ని ఎంత మిస్ అయ్యాను అని. అలాగే మీ గురించి అప్పుడే ఆలోచించేవాడు కూడా చెప్పగలడేమో మిమ్మల్ని ఇలా మిస్ అయ్యాను అని. కానీ ఎప్పుడూ మీ గురించి ఆలోచించేవాడు చెప్పాలేటండి. థ్యాంక్స్ చంటి గారు. అప్పు గారు, నేను మిమ్మల్ని ఎంత మిస్ అయ్యానో రాశాను కదా, మరి మీరు నన్ను ఎంత మిస్ అయ్యారో రాయరా? ఇలా వెళ్ళిపోయారేటి? నాకు తెలుసు చంటి గారు మీరు అడుగుతారని. ఇదిగోండి.
చంటి గారు, పుట్టినప్పటి నుంచి ఒంట్లో అన్నీ బాగానే ఉన్నాయని ధీమాగా ఆరోగ్యంగా బతికేస్తుంది నాకు ఒక్క 2 రోజులు మీరు నా పక్కన లేకపోయేసరికి ఇదేమో ఇక్కడ లేనట్టు, ఇదిగో ఇది ఇక్కడున్నా సరిగ్గా పనిచేయనట్టు, ఇలానే ఇంకా ఎన్నో మార్పులు. అసలు ఇదేంటా అని ఆలోచిస్తుంటే అప్పుడు అర్థమైందండి నాకు, మీరు నా పక్కన ఉన్నప్పుడే నేను పూర్తిగా నేను అని. అయినా అప్పుగారు, నేను ఇందులో పెద్ద పెద్ద పదాలు వాడు రాసేస్తే మీకు నచ్చేస్తుంది అనుకున్నాను, కానీ మరి మీరు ఇంతే రాసినా ఇంతలా నచ్చేస్తుంది ఏంటండి? చంటి గారు, నచ్చడం నచ్చకపోవడం అనేది ఇందులో రాయటం రాయకపోవడం బట్టి ఉండదండి. ఇదిగోండి ఇక్కడ ఉండేదాన్ని బట్టి ఉంటుంది. అయినా ఇక్కడ ప్రేమ లేకపోతే ఇందులో ఎంత రాసినా ఇది కేవలం కాగితమే. అదే ఇక్కడ ప్రేమ ఉండాలి, కానీ ఇందులో అక్షరం రాసిన అద్భుతమే. అంటే నేను ఇప్పుడు రాసిన లెటరు అద్భుతమే అంటారా? అయ్యో అప్పుగారు, చెప్పండి. చెప్తా చెప్తా మరి చెప్పండి. చెప్తానులే. ఇంకా చెప్పడానికి ఏముందండి, చెప్పేశారు కదా.